ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే మీరు అందులో వర్క్ చేశారు కాబట్టి వంశీ ఫార్మ్స్ అసలు కావాలని చెప్పి వంశీ ఫామ్ పై మీరు నిందలు మోపుతున్నారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అసలు వాస్తవంగా మీరు ఏం చూసారు? ఎందుకు అలా బ్లేమ్ చేస్తున్నారు నెగిటివ్ గా వంశీని? మేమైతే యాక్చువల్ గా వంశీ గారిని అయితే బ్లేమ్ చేయట్లేదు. వంశీ ఫార్మ్స్ అనేది అయితే ఒక మంచి పేరు, వాళ్ళు చేసేది కానీ ఒక మంచి పనే. అంటే సొసైటీలోకి మంచి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయినా ప్రొడక్ట్స్ అయినా అందిద్దాం అని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్ అది. బట్ అది చేసేది ఏందో మంచిగా చేయాలని చెప్పేసి మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాం. అంటే ఇన్ని రోజులు వాళ్ళు చేసిందంతా చెడు అంటారు. చెడు అని అయితే మేము అంటలేదు. బట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రొడక్ట్స్ కానీ వేరే కంపెనీ తీసుకొచ్చినా డైరెక్ట్ వీడియోలో చెప్పినారు. 2 days బ్యాక్ 1 day బ్యాక్ చెప్పినారు. బట్ ఆ కంపెనీ నుంచి ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఫార్మర్సే ఉంటారు. బట్ వీళ్ళు కంపెనీ నుంచి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. వీళ్ళు వంశీ ఫార్మ్స్ మెయిన్ ఏం చెప్తారంటే మేము ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొస్తాం, ఫార్మర్స్ కి సపోర్ట్ చేస్తాం అనేది మెయిన్ కాన్సెప్ట్ అని మనకి ఇంతకుముందు చెప్పినారు ఆల్రెడీ. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే కంపెనీ నుంచి తీసుకొచ్చుకునే బదులు కంపెనీ బ్యాక్ వెళ్తే మనం అక్కడ వాళ్ళ కంపెనీకి వచ్చేది ఫార్మర్స్ నుంచే. సో ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఫార్మర్స్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ దగ్గర అన్ని దొరుకుతాయి కదా. వీళ్ళు చెప్పినట్టే పల్సెస్ అయినా గ్రెయిన్స్ అయినా ఏమైనా సరే ఫార్మర్స్ నుంచే వస్తాయి. వీళ్ళు ఏందో అదే ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ కంపెనీకి వాళ్ళకి డబ్బులు కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అదేంతో ఫార్మర్ ఎప్పుడైనా కంపెనీకి అమ్మేటప్పుడు తక్కువ ప్రైస్కి అమ్ముతాడు. కంపెనీ ఏదైతే స్టోర్ వాళ్ళకి అమ్ముతాడో కొంచెం ఎక్కువ ప్రైస్కి అమ్ముతాడు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళకి కొంచెం ఎక్కువ కాస్ట్ తీసుకొచ్చి డైరెక్ట్ గా వీళ్ళు తీసుకొచ్చి స్టోర్ లో పెట్టుకుంటే అటు ఫార్మర్ కి హెల్ప్ అవుతుంది, వీళ్ళకి స్టోర్ లో వచ్చేసరికి ప్రైస్ తక్కువ అవుతుంది. అంటే కొనడమే తప్ప ఆ కంపెనీ నుంచి వీళ్ళు కొనడమే తప్ప, లేకుంటే ఫార్మర్స్ నుంచి కొనలేదని చెప్పి మీకు బాధనా? కంపెనీ నుంచి కొనడం తప్పు అండ్ ఫార్మర్స్ నుంచి కొనకపోవడం కానీ తప్పే. ఎందుకనంటే ఇప్పుడు కంపెనీ నుంచి తీసుకొస్తున్నారు, డిఫరెంట్ ఫార్మర్స్ ఉంటారు. ఒక దగ్గర నుంచి అయితే ఎక్కువ ప్రొడక్టివిటీ అయితే రాదు. సో డిఫరెంట్ ఫార్మర్స్ నుంచి వస్తారు. చాలా స్టోర్లకు సప్లై చేస్తా అని చెప్తున్నారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి చాలా మంది ఫార్మర్స్ వస్తారు. ఒక్కొక్క ఫార్మర్ ఒక్కొక్క లెక్క చేస్తారు. ఒకవేళ కెమికల్ ఫార్మింగ్ చేసి మిక్స్ చేసినా చెప్పలేము మనం. ఆర్గానిక్ ఇప్పుడు తీసుకొచ్చి టెస్ట్ చేయించుకోమంటారు. ఎలా టెస్ట్ చేయించుకోవాలి, ఎవరు టెస్ట్ చేపిస్తారు? మీరే సర్టిఫికేట్ తీసుకొచ్చి స్టోర్ లో పెట్టండి. ఆర్గానిక్ సర్టిఫికేట్స్ ఉంటుంది. ఆర్గానిక్ సర్టిఫికేట్ ఒక లోగో ఉంటుంది, దానికి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, అది తీసుకొచ్చి పెట్టాలి కదా. అంటే వంశీ నేను ఒక వీడియో రిలీజ్ చేశారు, చూసారా? రీల్ ఒకటి 2 days బ్యాక్ రీల్ రిలీజ్ చేశారు. 2 కంపెనీల నుంచి మేము ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నాము, మీరు కావాలి అంటే సో డైరెక్ట్ గా వచ్చి ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళి టెస్ట్ చేయండి. సో ఒకవేళ అది ప్రూవ్ అయితే నేను మొత్తానికే స్టోర్స్ బంద్ చేస్తా అని చెప్పి ఒక వీడియో బయటికి తీసుకురావడం మనం చూస్తున్నాం. దాన్ని మరి మీరేమంటారు? మరి అంటే ఎవరు అంటే ఇప్పుడు ఉన్న బిజీ టైంలో ఎవరైనా కానీ అంటే టెస్ట్ చేయించుకోవడం ఇట్లానే అన్నారు కదా. జస్ట్ వాళ్ళ మీద ఒక ట్రస్ట్ తోటి వాళ్ళ స్టోర్ అనేది వస్తున్నారు. బట్ ఆ ట్రస్ట్ అనేది ఇప్పుడు నాకైతే మేము వేరే కంపెనీ నుంచి ఏం తీసుకురావట్లేదు అని అయితే అసలు చెప్పలేదు కదా. ఈ కంపెనీ నుంచి తీసుకొస్తున్నాం, ఇక్కడ నుంచి తీసుకొస్తున్నాం అయితే ఎక్కడ చెప్పలేదు కదా. ఎప్పుడైనా కానీ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొస్తున్నాం, ఫార్మర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అదే ఇప్పుడు మేము ఇట్లా చెప్పినాం కాబట్టి ఇప్పుడు రివీల్ అయినది. అంటే మేము 2 కంపెనీ నుంచి తీసుకొస్తున్నాం అని రివీల్ అయినది. సో ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ మీరు ఆర్గానిక్, ఇది రియల్ గా ఆర్గానిక్ మీరు పోయి టెస్ట్ చేయించుకోండి అంటున్నారు. ఇప్పుడున్న బిజీ టైంలో ఎవరైనా పోయి తీసుకుపోయి ఇట్లా టెస్ట్ చేయించుకొని ఇట్లా ఇదంతా ప్రాసెస్ అనేది కస్టమర్ చేయకూడదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి సర్టిఫికేట్ తీసుకొచ్చి అక్కడ పెడితే ఓకే ఇది రియల్ ఆర్గానికే. వీళ్ళు అంటే ఏదైనా ప్రోడక్ట్ అమ్మే ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ పెట్టాలని రూల్ ఏం లేదు కదా. అంటే గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ అయితే ఒక ఆర్గానిక్ సర్టిఫికేట్ అయితే ఉండదు. ఒక ప్రోడక్ట్ అమ్మిన ప్రోడక్ట్ పక్కన తీసుకొచ్చి సర్టిఫికేట్ పెట్టి ఇది సర్టిఫికేట్ ప్రూవ్ అయిందని చెప్పి చెప్పుకోలేము కదా. సో మేబీ ఉంటాయి, మీరు అన్నది కరెక్టే. బట్ అమ్మే ప్రతి ప్రోడక్ట్ కి మనం చెప్పుకోలేం కదా అలా. అంటే అమ్మే ప్రతి ప్రోడక్ట్ కంటే గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది అంటే ఓకే ఇప్పుడు ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్, ఓకే దీనికి ఒక లోగో అనే సర్టిఫికేట్ ఇస్తుంది. అసలు ఇవ్వలేదు కదా, ఏ ప్రోడక్ట్ కి ఇవ్వలేదు కదా. ఒకటి ఏంటంటే ఆ 2 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి రియల్ గా ఆర్గానిక్ వస్తున్నాయి, రియల్ ఆర్గానిక్ అని చెప్పి కూడా చెప్పడం చూస్తున్నాం. కావాలి అంటే మీరు ఇన్ కేస్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేసుకుంటారంటే సో ఆ కంపెనీలకు సంబంధించి అక్కడికి వెళ్ళండి. సో ఇండైరెక్ట్ గా వెళ్ళండి, కావాలని కాకుండా ఇండైరెక్ట్ గా వెళ్ళి చెక్ చేసుకోవాలనే వర్షన్లో కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒకవేళ తప్పు చేసే వ్యక్తి అయితే తెరపైకి రాడు. ఓకే
తప్పు చేసే వ్యక్తి కాకపోతే ఇంత ముందు స్టార్టింగ్ లోనే వీడియోస్ లలో చెప్పొచ్చు కదా, మీరు 2 కంపెనీని తీసుకొస్తున్నామని చెప్పొచ్చు కదా. ఆ 2 కంపెనీలకు కూడా ఇంకో మాట చెప్పడం మనం చూస్తాం, కస్టమర్లు పెరుగుతున్నారు నాకు, సో నేను పండించలేకపోతే లైక్ కస్టమర్లు ఎక్కువ వస్తున్నారు కాబట్టి సో నేను నెక్స్ట్ ఆప్షన్ కోసమే నేను వేరే దగ్గర నుంచి తీసుకుంటా అని చెప్పి కూడా వీడియోలో మనం చూస్తున్నాం. ఓకే, ఆ కంపెనీస్కి వచ్చేది బ్యాక్గ్రౌండ్ లో ఫార్మర్స్ నుంచే కదా, ఆ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు కదా వీళ్ళు, కంపెనీ నుంచే ఎందుకు తీసుకోవాలి? అంటే మీరు ఆ కంపెనీలో తప్పు పడుతున్నారు ఇప్పుడు. అవును, కంపెనీ నుంచి తీసుకురావద్దు. వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే ఫార్మర్స్ కి సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చుకోండి, అప్పుడు మేము తప్పు పట్టలేదు. ఓకే, రియల్ గా ఆర్గానిక్ ఓకే డన్, మేము యాక్సెప్ట్ చేస్తాం, అది మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోండి, ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చుకోండి. ఎందుకంటే ఆ కంపెనీకి వచ్చేది ఫార్మర్స్ దగ్గర నుంచే కదా కంపెనీకి వచ్చేది. అదేందో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయండి, వాళ్ళకి ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి కంపెనీ కొనే కన్నా, మీరు తీసుకొచ్చుకొని స్టోర్ లో ఇంకొంచెం, ఎందుకంటే స్టోర్ ప్రైస్ వచ్చే తగ్గుతుంది ఫార్మర్ నుంచి వచ్చేసరికి డైరెక్ట్. ఓకే, సో అంటే కంపెనీల నుంచి మీకు ప్రాబ్లం, ఎందుకంటే ఫార్మర్స్ తీసుకొస్తారు, మెయిన్ మోటివ్ ఫార్మర్స్ కాబట్టి ఫార్మర్స్ కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే బయట చాలా మంది, నేను రీసెంట్ గా అక్కడి నుంచి వచ్చిన తర్వాత కానీ చూసిన ఫార్మర్స్ చాలా మంది మార్కెటింగ్ కి ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు కదా, కంపెనీకి వచ్చేదే ఫార్మర్స్ నుంచి కాబట్టి మీరు ఫార్మర్స్ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు, తప్పు లేదు. ఓకే, రియల్ గా ఆర్గానిక్ ఓకే మంచిదే, ఆర్గానిక్ ఫార్మర్స్ నుంచి కొనండి, ఎందుకంటే కంపెనీకి వచ్చేదే ఫార్మర్స్ నుంచి కాబట్టి ఫార్మర్స్ నుంచి కొనుక్కోవాలని చెప్పి మీరు అన్నారు. ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.